హాయ్ అందరికీ. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మీరు ఒక స్ట్రీట్ ఫైట్లో ఉన్నారు. ఒక పక్క అడ్రినలిన్ రష్, ఒక పక్క ఫ్లయింగ్ పంచెస్. అండ్ మీరు ఆలోచిస్తున్నారు, మీరు ఈ ఫైట్ని సర్వైవ్ అవ్వగలుగుతారా లేదా అని. సౌండ్స్ ఇంటెన్స్, రైట్? ఎగ్జాక్ట్లీ అదే వైబ్స్ ఇస్తుంది ఈ నెట్ఫ్లిక్స్ సిరీస్ బ్లడ్ హౌండ్స్. ఇది జస్ట్ ఒక బాక్సింగ్ సిరీస్ ఏమో ఆర్ ఒక టిపికల్ స్పోర్ట్స్ డ్రామా ఏమో అనుకున్నా, కానీ ట్రస్ట్ మీ, ఈ సిరీస్ మీకు ఒక వైల్డ్ రైడ్లా అనిపిస్తుంది. స్ట్రీట్ ఫైట్స్, విలన్స్ అండ్ ఈవెన్ ఒక డార్క్ వరల్డ్ ఆఫ్ ప్రైవేట్ లోన్స్లోకి డీప్ డైవ్ చేపిస్తుంది. ఇంట్రీగ్డ్, రైట్? స్టిక్ అరౌండ్, బికాజ్ నేను చెప్పే నెక్స్ట్ సీన్స్ మీ మైండ్ని బ్లో చేస్తాయి. ఈ సిరీస్లో మన మెయిన్ క్యారెక్టర్ ఒక బాక్సర్. తన ఫస్ట్ బాక్సింగ్ డెబ్యూతో మన స్టోరీ స్టార్ట్ అవుతుంది. కానీ ప్రొఫెషనల్ బాక్సింగ్ కన్నా హీరో రియల్ లైఫ్ స్ట్రీట్ ఫైట్స్లోనే ఎక్కువ పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది. నాకు బాక్సింగ్ అంటే చాలా ఇష్టం, అందుకే బాక్సింగ్ ఉండే అన్ని మూవీస్, యానిమే, కార్టూన్ అన్నీ చూసేస్తా. అండ్ హజిమే నో ఇప్పో వన్ ఆఫ్ ది బెస్ట్ యానిమే. నెక్స్ట్ వీడియో దీని మీద తీస్తా, స్టే ట్యూన్. లెట్స్ గెట్ బ్యాక్ టు ద టాపిక్, బ్లడ్ హౌండ్స్. బై ద వే, బ్లడ్ హౌండ్స్ అంటే ముందు నాకేంటో తెలీదు. బాక్సింగ్ ఉంటుందేమో అని స్టార్ట్ చేస్తే ప్లాట్ మొత్తం రివర్స్గా ఉంది. ప్లాట్ ఏంటంటే ఆ తర్వాత చెప్తా. ఇంతకీ బ్లడ్ హౌండ్స్ అంటే ఏంటంటే, ప్రైవేట్ లోన్స్ ఇచ్చే వాళ్ళకి మనీని రికవర్ చేసే వాళ్ళని బ్లడ్ హౌండ్స్ అంటారు. ఎనీవే, నా ప్లాట్ విషయానికి వస్తే, హీరో ఒక బాక్సర్. వెయిట్ హీరో కన్నా మనం విలన్ గురించి చెప్తే ప్లాట్ ఈజీగా అర్థమవుతుంది. ఓకే, విలన్ ఒక లోన్స్ ఇచ్చే కంపెనీ నడుపుతూ ఉంటాడు అనమాట. కానీ వీడు విలన్ కాబట్టి వాడిచ్చే లోన్స్లో ఒక పెద్ద లూపే ఉంటుంది. ఆ లూపే పెద్ద ట్విస్ట్ స్టోరీ మొత్తానికి. అండ్ హీరో ఈ లోన్స్కి విలన్స్కి ఎలా లింక్ అయి ఉంటాడో చెప్తా, అది కూడా చూడండి. ఇంతకీ హీరో వాళ్ళ మమ్మీ ఒక కెఫే బిజినెస్ నడిపిస్తూ ఉంటుంది. అండ్ స్టోరీ కోవిడ్-19 టైంలో జరుగుతూ ఉంటుంది. అండ్ కోవిడ్-19లో మీకు తెలిసిందే, ఉన్న అన్ని బిజినెసెస్ చాలా లాసెస్లో ఉంటాయి. వాళ్ళ రెంట్లు కట్టుకోవడానికే వాళ్ళకి గడిచేది కాదు. సో వాళ్ళ మదర్ కూడా లోన్ తీసుకోవాల్సి వస్తుంది బ్యాంక్ నుంచి. కానీ ఆ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందనో ఏదుందనో అది మీరు స్టోరీలో చూసుకోండి. తను మళ్ళీ విలన్ దగ్గర కూడా లోన్ తీసుకుంటుంది. ఇప్పుడు తను విలన్ దగ్గర తీసుకొని ఇరుక్కుపోయింది. వాళ్ళు ఇరుక్కుపోయిన సిచ్యువేషన్ నుంచి ఎలా తప్పించుకుంటారో, విలన్ని ఎలా పట్టిస్తారో అనేదే స్టోరీ. ఇప్పుడు నాకు నచ్చిన పార్ట్స్ గురించి చెప్తా, వినండి. నెంబర్ 1, ప్రతి క్యారెక్టర్కి ఒక ఎమోషన్ ఉంటుంది, ఒక ప్లాట్ ఉంటుంది. ఎవరు కూడా టైం పాస్కి అయితే ఉండరు. హీరో అండ్ హిస్ బెస్ట్ ఫ్రెండ్కి బాండింగ్ సూపర్గా ఉంటుంది. అండ్ ఇందులో ఫీమేల్ లీడ్ కూడా ఉంటుంది. తను కూడా ఫైట్ చేస్తుంది, చాలా బాగుంటాయి తన ఫైట్స్ కూడా. అండ్ నాకు నచ్చింది ఏంటంటే, తను ఒక మస్టాంగ్ 2015 మోడల్ డ్రైవ్ చేస్తుంది. అసలు ఆ బండి క్రేజ్ ఉంటుంది. కొరియాలో ఎందుకు మస్టాంగ్స్ ఉంటాయో, ఇండియాలో ఎందుకు మస్టాంగ్స్ ఉంటాయో నాకు తెలీదు. ఆబ్వియస్లీ వాళ్ళైతే చాలా లక్కీ. ఫైట్స్ అన్నీ సూపర్ రియలిస్టిక్గా ఉంటాయి. అండ్ ప్రతి ఫైట్కి ఏదో యూఎఫ్సీ చూస్తున్న ఫీల్ వస్తుంది మనకి, లైక్ లిటరల్ యూఎఫ్సీ. అండ్ నాట్ ఓన్లీ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్, బట్ కత్తులు ఉంటాయి, గన్స్ ఉంటాయి, కార్ చేజెస్, మస్టాంగ్తో కార్ చేజెస్ ఉంటాయి, బో అండ్ ఆరో ఉంటుంది, బో అండ్ ఆరో, ఇంకా చాలా ఉంటుంది దీంట్లో. ఇది నార్మల్ కొరియన్ డ్రామాలా రొమాంటిక్ ఓవర్లోడ్లో ఉండదు. అండ్ ఫుల్లీ బ్రూటల్ ఫైట్స్ కూడా ఉన్నావు అనమాట, బ్లడ్ బ్రూటల్ ఫైట్స్. ఒక బ్యాలెన్స్డ్ సిరీస్. నాకు నచ్చనివంటూ ఈ సిరీస్లో ఏం లేవు. ఆబ్వియస్లీ నేను కొంచెం బయాస్డ్గా చెప్తా, ఎందుకంటే ఇది బాక్సింగ్ అండ్ ఫైట్స్కి రిలేట్ అయిన ఒక సిరీస్ కాబట్టి. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా బాక్సింగ్ అండ్ ఫైట్స్ ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటే ఈ సిరీస్ని మాత్రం వాళ్ళకి తప్పకుండా రికమెండ్ చేయండి. మొత్తం చూడాలా, అవసరమా ఇంత టైం వేస్ట్ చేసుకోవడం అని మీరు అనుకుంటే, జస్ట్ ఫస్ట్ ఎపిసోడ్లో లాస్ట్ 10 మినిట్స్కి ఒక ఫైట్ ఉంటుంది, అదొక్కటి చూడండి, ఒక్క సిరీస్ అంతా చూస్తారు. మీ ఫ్రెండ్స్లో బాక్సింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే షేర్ చేయండి వాళ్ళకి, లేకపోతే అట్లీస్ట్ ఈ సిరీస్ని రికమెండ్ చేయండి. అది మాత్రం మర్చిపోకండి, వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. That's it for the review. Like karo, share karo and goodbye.